ఏంటండి కళ్యాణ్ గారు, ఏంటి సంగతిలో చెప్పాలి మీరు. మా వాళ్ళు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? రోజా పువ్వుల్లా మెల్మెల్ మెరిసిపోతున్నారు అనిపిస్తుంది కదా. సమ్మర్ లో కూడా మెరిచిపోతున్నాం సార్. చూసారా, మా వాళ్ళు పొగడ్డానికి అలా మొదలెడితే చాలు అక్కడ దాకా తీసుకెళ్తారు అనమాట. సో బికాస్ మా బావలు మా బాబాయిలు అందరూ పొగిడి 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 వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఏ రోజైనా వాళ్ళు వచ్చి పొగడలేదు అనుకోండి, ఈ రోజు ఏమైంది, రోజు పొగుడతావు, ఈ రోజు పొగడవే. ఏంటి కళ్యాణ్ గారు, అంతే సంగతుల? అంతే. కళ్యాణ్ గారు కళ్యాణం అయిన దగ్గర నుంచి మొదలు పెట్టారా, లేకపోతే ఈ మధ్య మొదలు పెట్టారా ఈ ఊగడం? లేదు, ఫస్ట్ నుండే ఉంది సార్. ఎటు ఊగడం? ముందు నుంచి. బావగారు పేరేంటి? రంగు శ్రీనివాస్. శ్రీనివాస్. ముందు ఏదో చెప్పారు, అదేంటి? రంగు రంగు ఇంటి పేరు. రంగు రంగుల శ్రీనివాస్. ఆహా, అసలు కలర్ఫుల్ అని పెట్టుకోవడానికి భలే ఉంది. బావ ఒక్కొక్క రోజు ఒక్కో రంగు వేసుకుంటారా అంటే బట్టలో? వేసుకుంటారు. ఓకే, మీరు వేస్తారు. వేసుకుంటారు కానీ ఏమైనా ముద్దుగా ఏమైనా పిలుస్తారు రంగురంగుల శ్రీనివాస్ ని? బుజ్జి. బుజ్జి, రంగురంగుల బుజ్జి. ఆయన మిమ్మల్ని ఏమైనా పిలుస్తారు? చిట్టి. రంగురంగుల చిట్టి. ఈ రంగురంగుల బుజ్జి, ఆ రంగురంగుల చిట్టి. ప్రొడక్షన్ ఎన్ని రంగులు? పాప బాబు. బాబు బాబు ఇద్దరు బ్యాలెన్స్ చేసాడు రంగురంగుల సీను శ్రీనివాస్. ఓకే, కాదు మిమ్మల్ని రోజా అన్నా కదా, రోజాల్లో ఉన్నారన్నాను కదా, రోజా అనే పదవచ్చులో పాట పాడండి. రోజావే చిన్ని రోజావే, రాగాలే నువ్వే రోజావే, నాలో పలికే భావాలే. బావగారు అప్పుడప్పుడు పాట పాడు, భలే పాడతావు కళ్యాణి, నిద్ర వస్తుంది, పాట పాడు అంటారా? సార్ మీ పాట పాడితే ఆయనకి ఇంక నిద్ర ఏమొస్తుంది? ఓల్డ్ సాంగ్స్, నాకు న్యూ సాంగ్స్ అప్డేట్. ఏంటి బావగారికి ఓల్డ్ సాంగ్లు ఇష్టం? అంటే సావిత్రి గారు, జమున గారు, అంజలి వాళ్ళే సార్. మీకు మీకు పాపకి సిగ్గు మొగలేస్తుంది. రెడీ, జాగ్రత్తగా మంచి టంగ్ టెస్ట్ చెప్తా వినండి. ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను, 7 వారాల నగలు ఎడ్ల బండి ఎక్కి ఏటిగట్టుని దాచి ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. ఎరక్కపోయి ఇరుక్కుపోయాను. ఎరక్కపోయి వచ్చి ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను, 7 వారాల నగలు ఏటికెళ్ళి. ఏటికెళ్ళి దేని మీద వెళ్ళి? ఎడ్ల బండి మీద ఏటికెళ్ళి మర్చిపోయాను. ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను, 7 వారాల నగలు ఎడ్ల బండి మీద వెళ్ళి ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఏటి కట్టేది? సారీ సారీ యువర్ ఆనర్. ఓహో అలా అంటారా, అయితే సూపర్. బావగారు ఎన్నిసార్లు చెప్తారు సారీలు రోజుకి? నేనే చెప్తా, చెప్పారు. నిజం చెప్పండి. ఎప్పుడో ఒకసారి ఆయన చెప్తారు. ఎవరికి కోపం ఎక్కువ ఇంట్లో? ఆయనకే, నేను కూలే ఉంటా. ఏం చేసి కూల్ చేస్తావు? అంటే ఆయన గొడవబడ్డా చేసినా నేను లేదండి, ఇంకా ఆయన నేనే కూల్ అవుతా సార్. వేసవి వచ్చినా ఏ కాలం వచ్చినా ఊగడం అయితే అది ఉంటది ఎప్పటికీ, అది ఉంటదండి ఎప్పటికీ. ఇప్పుడు చెప్పు ఒకసారి. ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. యాక్చువల్లీ ఈ డైలాగ్ జెంట్స్, ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయాను పెళ్లి అనుకోవాలి, లేడీస్ అనుకోక్కర్లేదు. బట్ అయినా నీకు ఇచ్చా, చెప్పు. ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను, 7 వారాల నగలు. ఆ తర్వాత 7 వారాల నగలు కాదు, నాలికి ఇలా అండం రకరకాలు ఉంటదా? ఇగో కోపంతో కోపంతో చూపి, కోపంతో ప్రేమగా నాలుగు బయట పెట్టడం. ఓహో, ఈ పక్కకు పెట్టాలి. ఏడుస్తూ నాలుగు బయట పెట్టడం. ఏడుస్తూ పెట్టారు సార్, అది పెట్టమా? మళ్ళీ కోపం మీద ప్రేమగా నాలుగు పెట్టడంలో కూడా ఇన్ని రకాలు ఉన్నాయి. ఏములోడు వచ్చేదాకా నాకు విషయమే తెలీదు. గడియ తప్పలు కూడా మా కళ్యాణ్ గారికి. ఆల్ రైట్, చూసారు కదా మా వాళ్ళు ఇస్తున్న ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్ వచ్చారు, ఏం పేరండి? వాసవి. ఏమని పిల్లాలి బావగారు? వాసవి అంటాడు. ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఘోరం? 13 years. 13 years. అలా తెలియట్లేదండి, మా సిస్టర్ జస్ట్ 3 years. 13 years. అదే 10 తీసేసినా పెద్దగా ఏం తెలియట్లేదు. అంతే. ఏం చేస్తాడు బావ? మెకానిక్. ఓకే, ఏం మెకానిక్? బైక్లు. వచ్చే రోజుకో బండి తీసుకురావచ్చు, రోజుకో బండి మీద ఎక్కి అని వెళ్ళచ్చు. సరే, నేను ఈ రోజు మా వాళ్ళందరూ రోజాల్లా ఉన్నారు అన్నాను. రోజా అని వచ్చేలో పాట పాడు. రోజా పువ్వా
పువ్వే నువ్వా నవ్వే నువ్వా. బావగారి పేరేంటి? నాగరాజ్. ఏమని పిలుస్తావు? నాగి అంట. నాగి. రాజ్ అనొచ్చు కదా. రాజు నా నాగి అనే అంట. ఏ రాజ్ బాగుంది కదా, రాజ్ నా హోగా. అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. బాలేదా? షారుఖ్ ఖాన్ అంటాడు రాజ్ అని. బాగుంది. పిల్లు రాజ్ అని. ఇప్పటి నుంచి పిలుస్తా, మీరు చెప్పారు కదా, ఇదిగో ఇప్పటి నుంచి నాగి చెప్పు, ప్రమాణం చేయి. ఇదిగో నాగి, ఇదిగో నాగి, ఈసారి నుంచి ప్రేమగా రొమాంటిక్ గా రాజ్ రాజ్ అంటాను. ఆహా. చలో మరి ఏంటి సంగతిలో చెప్పండి మీరే. లవ్ అరేంజ్డా? లవ్ మ్యారేజ్. నాగరాజు గారు ఇలా నన్ను ఊతూ ఉండేనా? ఎస్. ఎక్కడ? వేములో వాళ్ళు ఇక్కడనే. వేముల వాళ్ళు ఆయన ఒక చోట కూర్చొని పార్క్ లో ఈ బూరా ఊతుంటే మీరు వచ్చేస్తున్నా అని వచ్చారా? అంతే. అంతేనా? అబ్బా ఏమి చెప్పినావే. ఫస్ట్ ప్రపోజ్ చేసిండు. ఫస్ట్ చూడాలి కదా ఆయన్ని. అంటే రోడ్డు మీద అలా వెళ్తుంటే ఇట్రా అని చెప్పి ప్రపోజ్ చేసేస్తారా ఎవరైనా? మరి ముందు చూసుకోవడాలు అవి ఉంటాయి కదా. ఎక్కడ? ఫస్ట్ ఫ్రెండ్షిప్ అండి, తర్వాత లవ్. ఎక్కడ ఫ్రెండ్షిప్? ఇక్కడ షాప్ లో, ఒక షాప్. అది అంటే షాపింగ్, మీరు షాపింగ్ వచ్చారు, ఆయన షాపింగ్ వచ్చాడు. నువ్వు షాపింగ్ వస్తే ఏం చేయాలి? అక్కడ చీరలు బాగున్నాయా, లేకపోతే రిబ్బన్లు బాగున్నాయా, గాజులు బాగున్నాయా, పూసలు బాగున్నాయా చూసుకోవాలి. అంతేగాని నాగరాజు బాగున్నాడని ఇటు చూస్తావా? వాళ్ళ అక్క చెల్లెలు నా క్లాస్మేట్. సో క్లాస్మేట్ ఫ్రెండ్ కదా అని తీసుకొని జైల్లో పెట్టడమేనా? ఈ రాత అది రాసి పెట్టింది అయింది. సరే జాగ్రత్తగా వినండి. గుడిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న గంగరాజు కొడుకు లింగరాజు పెళ్లి, గల్లీలో హోరాహోరీగా సాగుతున్న ఎదిరింటి పక్కింటి ఆడవాళ్ల ఫైటింగ్ లొల్లి. మళ్ళీ చెప్పండి ఒకసారి. గుడిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న గంగరాజు కొడుకు లింగరాజు పెళ్లి, గల్లీలో హోరాహోరీగా సాగుతున్న ఎదిరింటి పక్కింటి ఆడవాళ్ల ఫైటింగ్ లొల్లి. గుడిలో అంగరంగ జరుగుతున్న గంగరాజు పెళ్లి, లింగరాజు పెళ్లి. సారీ, గంగరాజు కొడుకు లింగరాజు పెళ్లి అంటే వాళ్ళ నాన్నకే పెళ్లి చేస్తావా? గుడిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న గంగరాజు కొడుకు లింగరాజు పెళ్లి. గుడిలో అంగరంగ జరుగుతున్న వైభవం ఏది? గుడిలో అంగరంగ వైభవంగా జరుగుతున్న లింగరాజు.